నమస్కారం. ఈరోజు మనం చిన్న వ్యాపారాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అది ఎలా ఉపయోగపడుతుందో కొంచెం లోతుగా చూద్దాం. మన దగ్గర కొన్ని ఆర్టికల్స్, రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. వీటి హెల్ప్తో చిన్న వ్యాపారాలు ఏఐని వాడుకుని ఎఫిషియన్సీని, గ్రోత్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం. సరే, లెట్స్ స్టార్ట్. తప్పకుండా. అసలు ఏఐ అంటే ఏంటి? ఎంఎస్ఎంఈస్కి అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఇంకా మార్కెట్లో ఏ టూల్స్ అవైలబుల్గా ఉన్నాయో కూడా వివరంగా మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏఐ అంటే ఏమిటి సింపుల్గా చెప్పాలంటే? బేసిక్గా ఏంటంటే మనుషుల తెలివితేటలు అవసరమయ్యే పనులుంటాయి కదా, వాటిని కంప్యూటర్ సిస్టమ్స్ చేయగలగడమే ఏఐ. ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్లో రిపిటేటివ్ టాస్క్స్ చాలా ఉంటాయి. వాటిని ఆటోమేట్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అంటే టైం సేవ్ అవుతుంది. అవును, టైం సేవ్ అవడమే కాదు, ఎంప్లాయీస్ వేరే ఇంపార్టెంట్ పనుల మీద ఫోకస్ పెట్టొచ్చు. దీనివల్ల ఎఫిషియన్సీ ఇంకా ఇన్నోవేషన్ కూడా పెరుగుతుంది. ఓహో, ఓకే, ఇన్నోవేషన్ కూడానా? కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ పవర్డ్ చాట్బాట్స్ తీసుకోండి. అవి 24/7 కస్టమర్ సర్వీస్ ఇస్తాయి. లేదా ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ వాడితే ఆ డిమాండ్ని ఫోర్కాస్ట్ చేయొచ్చు, సప్లై చైన్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. నిజానికి మ్యాకిన్సీ వాళ్ళ రిపోర్ట్ ఒకటి ఉంది. దాని ప్రకారం 44% ఎంఎస్ఎంఈస్ ఆల్రెడీ ఏఐ వాడకం వల్ల కాస్ట్ సేవింగ్స్ చూశాయట మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్లో. 44% అంటే చాలా పెద్ద నంబర్ కదా. మరి కొన్ని ప్రాక్టికల్ టూల్స్ గురించి చెప్పండి. అంటే డైలీ యాక్టివిటీస్లో ఎలా వాడొచ్చు? షూర్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని కేటగిరీస్ చూద్దాం. ఒకటి, కస్టమర్ సపోర్ట్. ఇందాక చెప్పినట్టు లైవ్ చాట్ ఏఐ, గ్లాజిక్స్ లాంటి చాట్బాట్స్. ఇవి కస్టమర్ క్వైరీస్కి వెంటనే రెస్పాండ్ అవుతాయి. రెండోది, కంటెంట్ ఇంకా మార్కెటింగ్. ఉదాహరణకు ఈమెయిల్ మార్కెటింగ్కి మెయిల్ మోడో లాంటి టూల్స్ ఉన్నాయి. వాటిలో ఏఐ ఈమెయిల్ టెంప్లెట్ జనరేటర్ ఉంటుంది. అది గంటల పనిని నిమిషాల్లో చేస్తుంది. అలాగే సబ్జెక్ట్ లైన్స్ రాయడానికి ఏఐ, రెడీమేడ్ టెంప్లెట్స్, ఆటోమేషన్, ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఓకే. ఇంకా కంటెంట్ రైటింగ్కి జాస్పర్, copy.ai లాంటివి పాపులర్. ఇమేజెస్ క్రియేట్ చేయడానికి డాలీ, గ్రామర్ చెక్ చేసుకోవడానికి గ్రామర్లీ అయితే చాలా మందికి తెలిసిందే. అవును. ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి నోషన్ ఏఐ. సేల్స్ కోసం అయితే జోహో సిఆర్ఎంలో జియా అని ఒక ఏఐ అసిస్టెంట్ ఉంది. అది హెల్ప్ చేస్తుంది. బిజినెస్ ప్లానింగ్కి అప్ మిట్రిక్స్. హెచ్ఆర్లో కూడా వాడుతున్నారు. రెజ్యూమ్ స్క్రీనింగ్, క్యాండిడేట్ సెలెక్షన్ లాంటి వాటికి స్నైపర్ ఏఐ లాంటివి. వావ్, హెచ్ఆర్లో కూడానా? యా. కస్టమర్ సపోర్ట్ చాట్బాట్స్కి లైవ్ చాట్ ఏఐ, గ్లాసిక్ చెప్పాను కదా. ప్రెజెంటేషన్స్ ఈజీగా చేయడానికి స్టోరీడాక్. మీటింగ్స్లో మాట్లాడింది టెక్స్ట్గా మార్చడానికి నోటా. టెక్స్ట్ నుంచి వీడియోలు చేయడానికి ఫ్లికీ. ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి పీపుల్ బాక్స్. బిజినెస్ ప్లాన్ జనరేషన్కి బిస్ప్లానర్. పర్సనలైజ్ చాట్బాట్స్ కావాలంటే కస్టమ్ GPT.ai. ఇన్ఫోగ్రాఫిక్స్ డిజైన్కి వెన్గేజ్. యాడ్స్ క్రియేట్ చేయడానికి క్విట్ యాడ్స్. చివరికి కోడింగ్ లేకుండా యాప్స్ బిల్డ్ చేయడానికి యాపీపై లాంటివి కూడా ఉన్నాయి. అబ్బో, చాలా పెద్ద లిస్ట్ ఉంది. అంటే దాదాపు ప్రతి బిజినెస్ ఫంక్షన్కి ఏదో ఒక ఏఐ టూల్ ఉందన్నమాట. మరి ఓపెన్ సోర్స్ టూల్స్ సంగతేంటి? కాస్ట్ తక్కువగా ఉండేవి ఉన్నాయి తప్పకుండా. టెన్సర్ఫ్లో, పైటార్చ్, సైకిట్-లర్న్ లాంటి చాలా ఫేమస్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్స్. హగ్గింగ్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా. వీటి వల్ల కాస్ట్ తగ్గుతుంది, మనకు కావలసినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ సపోర్ట్ కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి వీటిని వాడాలంటే. ఇంకోటి, బైట్ ప్లస్ మోడల్ ఆర్క్ లాంటి ప్లాట్ఫామ్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే LLMs ని వాడుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, ఇంట్రెస్టింగ్. మరి డిజిటల్ మార్కెటింగ్లో ఏఐ ఎలా మారుస్తుంది సీన్ని? డిజిటల్ మార్కెటింగ్లో అయితే ఏఐ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. పర్సనలైజేషన్ ఎట్ స్కేల్ అంటాం కదా, అంటే ప్రతి కస్టమర్కి తగ్గట్టు మార్కెటింగ్ మెసేజెస్ పంపడం. అది ఇప్పుడు ఏఐతో చాలా ఈజీ అయింది. కస్టమర్లను ఇంకా బెటర్గా సెగ్మెంట్ చేయడం, వాళ్ళ బిహేవియర్ని ప్రిడిక్ట్ చేయడం, ప్రిడిక్టివ్ అనాలిటిక్స్, మార్కెటింగ్ టాస్క్స్ని ఆటోమేట్ చేయడం. హబ్స్పాట్, మెయిల్చింప్ లాంటి ఆల్రెడీ ఏఐ వాడుతున్నాయి. ఇంకా మార్కెటింగ్ క్యాంపెయిన్స్ పర్ఫార్మెన్స్ని రియల్ టైంలో అనలైజ్ చేసి దాన్ని బట్టి స్ట్రాటజీస్ మార్చడం. కస్టమర్ బిహేవియర్ని అర్థం చేసుకోవడానికి గూగుల్ అనాలిటిక్స్, హాట్జార్ లాంటి టూల్స్ కూడా ఏఐని ఇంటిగ్రేట్ చేస్తున్నాయి. చాట్బాట్స్ ద్వారా బెటర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. సోషల్ మీడియా మార్కెటింగ్లో కంటెంట్ అనాలిసిస్, షెడ్యూలింగ్. ఈమెయిల్ మార్కెటింగ్లో పర్సనలైజేషన్, బెస్ట్ సెండ్ టైమ్స్ని తెలుసుకోవడం.
ఇలా చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. హైదరాబాద్లో కూడా సోషల్ పోస్ట్ డిజిటల్ లాంటి ఏజెన్సీలు ఈ ట్రెండ్స్ని బాగా వాడుకుంటున్నాయి. బావుంది. మరి ఏజెన్సీస్ విషయానికొస్తే ఈ ఏఐ అడాప్షన్ ఎలా ఉంది? అంటే చిన్న ఏజెన్సీలకి పెద్ద ఏజెన్సీలకి మధ్య ఏమైనా తేడా ఉందా? తేడా ఉంది. ఫారెస్టర్ రిపోర్ట్ ప్రకారం యుఎస్లో 91% యాడ్ ఏజెన్సీలు ఏఐని వాడుతున్నాయి లేదా కనీసం ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి. కానీ పెద్ద ఏజెన్సీలు 78%, చిన్నవాటి 53% కన్నా కొంచెం ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటున్నాయి. వెండాస్తా అని ఇంకో సర్వేలో కూడా 87% ఏజెన్సీలు ఏఐ వాడుతున్నాయని తెలిసింది. ఓకే, ఎందుకా తేడా? బహుశా రిసోర్సెస్, బడ్జెట్ వల్ల కావచ్చు. ఇంకా వాడుతున్న విధానంలో కూడా తేడా ఉంది. చిన్న ఏజెన్సీలు ఎక్కువగా కంటెంట్ క్రియేషన్, ఎస్ఈఓ లాంటి టాక్టికల్ పనులకు వాడుతుంటే, పెద్ద ఏజెన్సీలు కాంపిటిటివ్ అనాలిసిస్, క్లయింట్ ఇన్సైట్స్ లాంటి స్ట్రాటజిక్ యాక్టివిటీస్కి ఎక్కువ వాడుతున్నాయి. రైట్, అర్థమైంది. మరి మన ఎంఎస్ఎంఈస్కి ఏఐ వాడకంలో ఎదురయ్యే మెయిన్ ఛాలెంజెస్ ఏంటి? అడ్డంకులు కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే ఎస్ఓపీస్ సరిగ్గా లేకపోవడం. పనులకి ఒక స్టాండర్డ్ ప్రాసెస్ లేకపోతే ఆటోమేట్ చేయడం కష్టం కదా. రెండోది, రీసోర్స్ల కొరత అంటే స్కిల్డ్ పీపుల్ లేకపోవడం, టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం. 3, ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ అంటే బడ్జెట్ ప్రాబ్లమ్స్. అవును, అది చాలా కామన్ ప్రాబ్లం. కరెక్ట్. 4వది, ఏఐ మీద సరిగ్గా అవగాహన లేకపోవడం. 5, డేటా సెక్యూరిటీ గురించిన భయాలు. 6, వాళ్ల దగ్గర ఉన్న పాత సిస్టమ్స్, లెగసీ సిస్టమ్స్ ఏఐతో ఇంటిగ్రేట్ అవ్వకపోవడం. వీటితో పాటు లీగల్ ఇష్యూస్ అంటే ఐపీ ఓనర్షిప్, కాపీరైట్ లాంటివి. ఇంకా ఎంప్లాయీస్ నుంచి రెసిస్టెన్స్ కూడా ఉండొచ్చు. మార్పు అంటే భయం కదా. నిజమే, ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కదా. మరి వీటిని ఓవర్కమ్ చేయడానికి ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా? ఎలా ముందుకు వెళ్ళాలి? నెక్స్ట్, ఆ ఎస్ఓపీస్ గురించి చెప్పాను కదా, వాటిని క్రియేట్ చేసుకోవాలి, ప్రాసెసెస్ని డాక్యుమెంట్ చేయాలి, డేటా కలెక్షన్ని ఒక ఫార్మల్ పద్ధతిలో పెట్టాలి. ఓకే. ఇంకా టెక్నాలజీ ప్రొవైడర్స్తో, కిసాన్ ఏఐ, వాయిసాల్, ఫాస్టీర్ ఏఐ లాంటి ఏఐ స్టార్టప్స్తో, వీలైతే యూనివర్సిటీస్తో కొలాబరేట్ అవ్వాలి. ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడం చాలా ముఖ్యం. స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి. టూల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈజీగా వాడగలిగేవి, స్కేలబుల్గా ఉండేవి చూసుకోవాలి. రైట్. సో మొత్తం మీద చూస్తే వాట్ ఈస్ దిస్ ఆల్ మీన్? దీని సారాంశం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, చిన్న వ్యాపారాలు ఏఐని ఒక పవర్ టూల్గా చూడాలి. దీన్ని వాడుకుని వాళ్ల ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు, మార్కెట్లో కాంపిటీషన్ని తట్టుకుని నిలబడొచ్చు. ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, కాదనట్లేదు. కానీ సరైన స్ట్రాటజీస్తో ఏఐ అడాప్షన్ అనేది గ్రోత్కి చాలా కీలకం. ఇది స్మాల్ బిజినెస్లకు కూడా పెద్ద కంపెనీలతో పోటీపడే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇస్తుంది. అయితే డేటా ప్రైవసీ, ట్రాన్స్పరెన్సీ లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్. సో ముగింపుగా మన శ్రోతల కోసం ఒక ఫైనల్ థాట్. చూడండి, ఏఐ అనేది జస్ట్ ఒక టెక్నాలజీ కాదు. అది బిజినెస్ పొటెన్షియల్ని రీఇమాజిన్ చేసుకోవడానికి, అంటే కొత్తగా ఊహించుకోవడానికి ఒక అవకాశం. ఫ్యూచర్లో ఏ చిన్న వ్యాపారాలైతే ఏఐని కేవలం ఒక టూల్గా కాకుండా వాళ్ళ స్ట్రాటజీలో ఒక పార్ట్నర్గా చూస్తాయో అవే సక్సెస్ అవుతాయి.